ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా 179 గ్రామ పంచాయతీలు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 153 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా నర్సంపేటలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. నర్సంపేట నియోజకవర్గంపై తాజా పరిస్థితి మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగనుంది. ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పేసి ప్రజల్లో కూడా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతలు కూడా వారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఆశావాహులు కూడా ప్రధాన పార్టీ నేతలను కలిసి ప్రసన్నం చేసుకున్న పనిలో ఉన్నారు. ఒకవేళ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా అయినా పోటీ చేసి బరిలో నిలిచి గెలుపొందాలని చెప్పేసి ఆసక్తిగా చూపుతున్న తరుణంలో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్ద ఎత్తున ఆసక్తి అయితే నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో కూడా ఈ స్థానిక ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే కూడా ఆశావాహులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. నర్సంపేట నియోజకవర్గ ముఖ చిత్రం ఒకసారి చూస్తే కనుక గత సార్వత్రిక ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి సమీప ప్రత్యర్థి అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిపై భారీ విజయం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓవరాల్గా బీఆర్ఎస్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతతో పాటు పెద్ది సుదర్శన్ పై ఉన్న వ్యతిరేకత పూర్తిగా కలిసి వచ్చి దొంతి మాధవరెడ్డి భారీ విజయం సాధించారు. దానికి కారణం కూడా అతనితో విభేదించిన చాలామంది కూడా దొంతి మాధవరెడ్డితో చేతులు కలపడం, బీఆర్ఎస్ విధి విధానాలను అవలంబించడం కూడా ఒకంత పెద్ది సుదర్శన్ రెడ్డికి మైనస్ అయింది. ఓవరాల్ వ్యతిరేకత కూడా దాన్ని మూట కట్టుకొని దొంతి మాధవరెడ్డి భారీ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ సంబంధించిన ప్రధాన కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఒకంత కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ మైనస్లు ఉన్నాయి. దానికి కారణం కూడా దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కనీసం సీఎంని కూడా ఒక్కసారి కూడా నియోజకవర్గానికి ఆహ్వానించకపోవడం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా కేవలం జిల్లా కొంతమంది మంత్రులను పిలిపించి మొక్కుబడిగా ప్రారంభించారే తప్ప సీఎంతో వైరం పెట్టుకున్న నేపథ్యంలో ఒకంత నియోజకవర్గానికి రావాల్సిన నిధులు రావాలని లేదు. ఆ అభివృద్ధి పనులు కూడా పూర్తిగా అటకెక్కాయని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఈ మధ్య కాలంలో మనం మెగా9 టీవీ కూడా గ్రౌండ్ లెవెల్లో అసలు పరిస్థితి ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అయితే దొంతి మాధవరెడ్డిపై మూట కట్టుకున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మేము అన్ని రకాలుగా అర్హులమైనా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కనీసం మీకు ఇక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి కూడా మాకు మార్కెట్ కేటాయించలేదు, బస్ స్టాండ్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు, నర్సంపేటకు సంబంధించి కూడా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు అని చెప్పేసి ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం ఉంది. కనీసం అక్కడికి వెళ్తే మన మంత్రులు ఎవరో కూడా చెప్పలేని పరిస్థితిలో నర్సంపేట ప్రజలు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు మన మంత్రుల పనితీరు కానీ ఎమ్మెల్యేల పనితీరు కానీ ఏ విధంగా ఉందో. నర్సంపేట నియోజకవర్గం విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా 179 గ్రామ పంచాయతీలు 6 మండలాలు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓవరాల్గా 153 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న అధికార పార్టీ గెలుచుకొని భారీ మెజార్టీ సాధించని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓవరాల్గా అక్కడ రాష్ట్రంతో పాటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండడం ఇక్కడ నర్సంపేటకు సంబంధించి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బీజేపీ కూడా ఇక్కడ రాణా ప్రతాప్ రెడ్డి ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యే ముందుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ ఎమ్మెల్యేకు ఉన్న కొన్ని వ్యక్తిగత లోపాలు కూడా అక్కడ తెర మీదకి వస్తున్న నేపథ్యం, ఎమ్మెల్యే సీఎం స్థాయిని కూడా మర్చి నియోజకవర్గాన్ని సీఎంకి ఆహ్వానించకపోవడం అది ఒకంత మైనస్గా చెప్పుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు దొంతి మాధవరెడ్డికి టికెట్ నిరాకరిస్తున్నారు, టికెట్ ఇవ్వడానికి సీఎం నిరాకరిస్తున్నాడని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఒక్కసారి కూడా దొంతి మాధవరెడ్డిని సీఎంని కలవకపోవడం ఒకంత చర్చ సాగుతుంది. ఇది కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. మనకు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు అభివృద్ధి ఫలాలు అందుతాయో లేదో, ఇప్పటికే మన ఎమ్మెల్యే సీఎంతో సఖ్యతగా వ్యవహరించడం లేదు అని చెప్పేసి ప్రజల్లో కూడా చర్చ సాగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్థానికంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ క్యాడర్ను కూడా దొంతి మాధవరెడ్డి కలుపుకోకపోవడం లేదు. కొంతమంది ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ప్రజలను పట్టించుకోవడం లేదు. దాంతోపాటు స్థానికంగా ఉన్న జర్నలిస్టుల పైన కూడా దొంతి మాధవరెడ్డి చాలా అక్కసుగా ఉన్నాడు. ఎవరైనా వార్తలు రాస్తే కూడా వాళ్ళపై దాడులు వ్యక్తిగతంగా భౌతికంగా కూడా దాడులు చేస్తున్నారని కూడా జర్నలిస్ట్ వర్గాల్లో కూడా ఎమ్మెల్యే పైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది కాస్త బీఆర్ఎస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని జర్నలిస్టులతో పాటు
ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రజలతో కూడా సఖ్యతగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేస్తున్న పరిస్థితి. పూర్తిగా నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విస్మరిస్తున్నాడు. గతంలో రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఇప్పటికీ జరిగింది, కానీ కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కొత్త పనులు కూడా ఇక్కడ మొదలుపెట్టలేదు. కేవలం ఒకే ఒక 100 పడకల ఆసుపత్రికి మాత్రం ప్రారంభించారు చేశారు. దానికి కూడా మంత్రులను పిలిచారు, కానీ సీఎంని పిలవకపోవడం ఒకంత ప్రజల్లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే అయి ఉండి సీఎంతో సఖ్యతగా ఉండాలి, కానీ సీఎంతో వైరం వల్ల నియోజకవర్గ అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడింది. అభివృద్ధి పనులు కూడా ఇక్కడ జరగడం లేదని చెప్పేసి ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున చర్చసిస్తూ అవుతుంది. కేవలం తనకు మంత్రి పదవి కావాలని చెప్పేసి దొంతి మాధవరెడ్డి ప్రయత్నిస్తున్నాడే తప్ప ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కూడా ఒకంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారింది. ఓవరాల్గా ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగానే ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ప్రజల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను లోకల్గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై కూడా బలంగా ఫైట్ చేస్తున్నారు. దాంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ జర్నలిస్టులు కూడా చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కూడా నియోజకవర్గ సమస్యలను కూడా జర్నలిస్టుల వైపు తీసుకెళ్లి కూడా పరిష్కార మార్గాలు చూపే విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటు మూడో పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధాన నేత కూడా రాణా ప్రతాప్ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకంత ఇక్కడ బీజేపీకి కొంత పట్టు తక్కువే అయినప్పటికీ కూడా ఒక యువ నేత చాలా గట్టిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో నా సత్తా చూపిస్తా, పార్టీ జెండా ఎగరేయాలని కూడా రాణా ప్రతాప్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఒకంత ఫైట్ ఇచ్చేలాగానే కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధాన పార్టీ నేతలు ఎవరు కూడా టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ చాలా బలంగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము పోటీలో నిలుస్తామని చెప్పేసి ఇప్పటికే చాలామంది కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ తన కార్యకర్తలతో పాటు అనుచరులకు కూడా పిలుపునిస్తున్న పరిస్థితి. తన బంధువులకు కూడా మేము ఇప్పుడు ఈసారి నర్సంపేట బరిలో నిలవబోతున్నామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందా, ద్విముఖ పోరు ఉంటుందా, లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ కీలకంగా మారతారా ఇప్పుడిప్పుడే చెప్పలేం. కానీ ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులో వస్తుందనే ఊహాగానాలు మాత్రం ప్రజల్లో బలంగా నడకపోయాయి. దాంతోపాటు ఇక్కడ కనీసం స్థానికంగా ఉన్న పరిస్థితులపై కూడా ఎమ్మెల్యేతో పాటు కొంతమంది నాయకులు కూడా పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారు. నర్సంపేటకు సంబంధించిన బస్ స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధిలో కుంటుపడింది. ఎప్పుడో గతంలో తెలుగుదేశం హయాంలో నిర్మించిన బస్ స్టేషన్ ఇంకా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా చేయడం లేదు. దాంతోపాటు సీఎంతో వ్యక్తిగత వైరం పెట్టుకుని నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నాడనే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి 18 నెలల కాలంలోనే ఎప్పుడూ లేని విధంగా వ్యతిరేకత మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రాపగండా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చింది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చి మోసం చేసింది. దాంతోపాటు రైతులకు టైంకు రైతు భరోసా ఇవ్వలేదు, యూరియా కూడా కనీసం ఇవ్వడం లేదు. దాంతోపాటు యూరియా కోసం రైతులు కూడా పెద్ద ఎత్తున రోడ్డుకి ఫైట్ చేస్తున్నా కూడా కనీసం సంబంధిత శాఖ అధికారులు కూడా కనీసం యూరియా ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారు. ఒకవైపు వర్షాలు లేక, ఒకవైపు యూరియా లేక కూడా అన్నదాతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒకంత ఇది మైనస్గా మారే అవకాశం. దీన్ని టీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ప్రజల్లోకి ఇప్పటి నుంచే వెళ్ళి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మేము ఖచ్చితంగా మీ వెంట ఉన్నామని చెప్తున్నారు, భరోసా ఇస్తున్నారు. దాంతోపాటు మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ పథకాలు అందాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వండి. మీరు ఈ మెజార్టీ ఇస్తేనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక దెబ్బ తగలాలి, దెబ్బ తగిలితేనే ప్రభుత్వ ఫలాలు మీకు అందుతాయని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి ధీటుగా బీఆర్ఎస్ పోటీ ఇచ్చే అవకాశాలు నర్సంపేటలో గట్టిగా కనిపిస్తున్నాయి.